స్త్రీల గురించి పురుషులు, పురుషుల గురించి స్త్రీలు తెలుసుకోవాల్సినవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము. స్త్రీ చేయకూడని పనులు చేయటం ప్రారంభిస్తే వాటిని ఆపటం ఎవ్వరి తరమూ కాదు. స్త్రీకి లొంగిపోయిన పురుషుడు నదీ ప్రవాహంలో పడిన చెట్టువలే సుఖంగా జీవనం సాగిస్తాడు. స్త్రీలలో మంచి చెడు ఉండదు. ఎలాంటి లక్షణాలు పొందుతారో అవే లక్షణాలు వారికి వస్తాయి. స్త్రీలతో ఏదైనా కార్యముంటే ఆ కార్యాన్ని స్త్రీలే చేయగలరు. రక్షించుకోలేని వాడికి భార్య అనవసరం. దున్నటం చేతకాని వాడికి పొలం అనవసరం. ఆడవారితో అవసరమైన పని ఉన్నా ఇంటికెళ్ళి కలవకూడదు. స్త్రీ మగవాడి చూపును బట్టే తనలో అతనేం ఆశిస్తున్నాడో తెలుసుకోగలదు. భర్త గొప్పదనమంతా భార్య వంటిమీద నగలు, చీరలే చెబుతాయి. 10 లక్షలు పెట్టి భార్యకి బంగారం కొనిపెట్టిన ఆటోకిచ్చిన తన 10 రూపాయలని భర్తనడిగి మరీ తీసుకుంటుంది. కామకునికి తన భార్య సుందరి అయినా వేప చెట్టులా అగుపిస్తుంది. పక్కింటివాడి భార్య అనాకారి అయినా రంభలా అగుపిస్తుంది. తండ్రి మొగుడికన్నా ధనవంతుడైతే ఆ స్త్రీకి భర్త మీద ఒకింత పెత్తనం ఉంటుంది. స్త్రీ తప్పు చేసిందంటే రెండే 2 కారణాలు. ఒకటి భర్త చేతకాని తనము, 2 అవసరము. ఏ స్త్రీ కూడా ఒళ్ళు కొవ్వెక్కి తప్పు చేయదు. భార్యతో ఏకాంత సమయాన ఏ వాగ్దానం చేసినా అది ఆపై చేయకపోవటం దోషం కాదు. గృహం అంటే భార్య, అంతేగాని గోడలు భోజనశాల, శయన మందిరము కాదు. ప్రేమతో స్త్రీ శృంగారాన్ని అందిస్తే పురుషుడు ఆ స్త్రీ చుట్టూ తిరుగుతాడు. స్త్రీకి పురుషుడే జీవితం. పురుషునికి జీవితంలో స్త్రీ ఓ భాగం మాత్రమే. స్త్రీ శృంగారానికి పనికిరాకపోతే ఒక్క స్త్రీ కూడా ఈ భూమ్మీద బ్రతికుండదు. తల్లి గొప్పదా, భార్య గొప్పదా అంటే ఇద్దరు గొప్పవారే. కాకపోతే ఒకింత భార్యే గొప్పది. స్త్రీ ఇంట్లో కొట్టినా భరిస్తుంది. నలుగురిలో తిడితే ఆడపులిలా విరుచుకుపడుతుంది. కాని భార్య, భర్త గౌరవాన్ని, సంతానాన్ని, ధనాన్ని కాపాడుతుంది. సేవకురాలిగా, తల్లిగా, స్నేహితురాలిగా, మంత్రిగా వీటన్నింటికి మించి ప్రేమగా, భక్తిగా చూసుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.